హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. అయితే వీడియో మా కిడ్స్తో అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. అత్తయ్యది రోజు 68th బర్త్డే. సో ఆవిడ పార్టీ ఇస్తా అన్నారు. బయటకు వెళ్దామని అయితే రెడీ అయ్యి కూర్చున్నాం. వాళ్ళైతే వచ్చేసారు. ఈ లోపు అయితే వాళ్ళైతే లోపలికి వెళ్ళారు ఇంట్లోకి. ఈ లోపు మా బొడ్డోడైతే ఆద్యానైతే ఎక్కించుకుని ఆడేస్తున్నాడు. అదైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఫుల్ నవ్వులు నవ్వుల కింద. తర్వాత అయితే మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు ఫుడ్ తినడానికైతే లంచ్‌కి వెళ్తున్నాము. అది ఏ ప్లేసు, ఫుడ్ ఎలా ఉంది అంతా అయితే ఫుల్ వీడియో చూసేయండి. స్టార్ట్ అయిపోయాము. కార్‌లో అయితే అందరం చూసారు కదా! మొత్తం కార్ ఫిల్ అయిపోయింది. మాకైతే ఎక్కడికైనా వెళ్తే ఇలా అందరితో వెళ్ళడం అయితే చాలా ఇష్టం. అంటే ఫుల్ టైమ్ పాస్ అవుతుంది. సో, మా కజిన్స్ ఆళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. మాకు ఫుల్ ఎంజాయ్‌మెంట్ మాట. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే భీమవరంలోనే ఏదైనా ప్లేస్‌కి వెళ్దాము లంచ్‌కి అని అనుకున్నాము. కానీ ఆల్రెడీ భీమవరంలో అన్ని చోట్ల ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆల్రెడీ తిని తిని అయితే మాకు ఇంక బోర్ కొట్టేసింది. సో, రాజమండ్రి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. మాకు 1 ½ అవర్ అలా 1 అవర్ అలా పడుతుంది. సో, మేమైతే రాజమండ్రి వచ్చేసాము. వచ్చిన తర్వాత కూడా ఎక్కడికెళ్ళాలి, ఏ ప్లేస్‌కెళ్ళాలని మొత్తం ఈ రోడ్డంతా చూసేస్తున్నాము. మేమైతే ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాము. కానీ మళ్ళీ ఇంకా ఏమన్నా కొత్త ఆప్షన్స్ వచ్చినాయా? కొత్త ప్లేసెస్ వచ్చినాయా? అని అయితే ఫ్రెండ్స్‌ని వాళ్ళని అడిగినప్పుడు ఈ రోడ్‌లోనే వేరేదేదో వచ్చిందన్నారు. కానీ వాళ్ళెవరికీ పేరు తెలీదన్నారు. సో, చెక్ చేసుకుంటూ వెళ్ళాము. కానీ మాకైతే ఎక్కడా కనిపించలేదు. సో, ఫైనల్‌గా అయితే మేము వెళ్దాం అనుకున్న వాల్ట్ బ్రూవరీకే ఎళ్ళాము. ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. నవంబర్ 27న ఓపెన్ అయింది. సో, మేము వెళ్ళేటప్పటికి ఒక 15 డేస్ అయిందంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ అవ్వలేదు. సో, మేము టేస్ట్ రివ్యూస్ అయి కూడా పెద్ద ఏం కనిపించలేదు. సో, మేమే టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది రివ్యూ అయితే ఇద్దామనుకున్నాము. సో, లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటీరియర్ అయితే బావుంది. క్యూట్‌గా అంటే ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇదివరకు ఐరన్ హిల్ అనేది బ్రూవరీ ఉండేది. సేమ్ అదే ప్లేస్. లోపల ఇంటీరియర్ కూడా సేమ్ అలాగే ఉంది. మేబీ వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల నేమ్ మార్చుకున్నారు వాల్ట్ బ్రూవరీ అని. ఈ వాల్ట్ బ్రూవరీ చాలా చోట్ల ఉంది. విజయవాడ, హైదరాబాద్ ప్లేసెస్‌లో కూడా ఉంది. ఇక్కడ రాజమండ్రిలో అయితే కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంటీరియర్ అయ్యి అయితే బావున్నాయి. నైట్స్ అయితే గనక మ్యూజిక్ అవి కూడా సాటర్‌డే, సండేస్ ఉంటాయి. మేము వెళ్ళిందైతే లంచ్‌కి వెళ్ళాము. మాకు లంచ్ అయితే బాగా తినొచ్చు అని ఎక్కువ ఐటెమ్స్ చెప్పుకోవచ్చు. ట్రై చేయొచ్చు అనైతే మార్నింగ్ వెళ్ళాము. ఇక్కడ స్క్రీన్ కూడా ఉందండి. ప్రస్తుతానికైతే స్క్రీన్‌లో క్రికెట్ మ్యాచ్ ప్లే చేస్తున్నారు. కానీ మేమైతే ఎవరో చూడలేదు. ఈలోపు మేము ఫుడ్ మెనూ అంతా చెక్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. అప్పటికే 1:30 అయిపోయింది. పిల్లలు ఫుల్ ఆకలిగా ఉన్నారు. పిల్లలే కాదు మేము కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి కొత్తిమీర చికెన్ చెప్పాము. కొత్తిమీర చికెన్ టేస్ట్ అయితే బావుంది. పుల్ల పుల్లగా, కారంగా, స్పైసీగా ఉంది. నేనైతే మీకు ఆల్రెడీ ఫుల్ ప్లేట్ చూపిచ్చేసాను కదా! దాంట్లో అయితే క్వాంటిటీ తక్కువే ఉంది. మేమైతే 8 మెంబర్స్ వెళ్ళాము. సో, అందరికి ఒక 2 పీసెస్, 3 పీసెస్ అయితే వచ్చాయి. టేస్ట్ అయితే బావుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్ బబుల్ మాక్టైల్ అని అయితే చెప్పుకున్నాము. ఇది కూడా టేస్ట్ బావుంది. లైట్ బబుల్ గమ్ ఫ్లేవర్‌తో అలాగా టేస్ట్ చాలా బా అనిపిచ్చింది. మీలో ఎంతమంది కూడా మాలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఇండియన్ టచ్ వచ్చే ఫుడ్ ఐటెమ్సే ట్రై చేస్తారు? మేమైతే ఎక్కడికెళ్ళినా ఖచ్చితంగా ఇండియన్ టచ్ వచ్చే ఐటెమ్స్ అయితే కొన్నైతే ఖచ్చితంగా మా ఫుడ్ లిస్ట్‌లో అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఎగ్. ఇది కూడా టేస్ట్ చాలా 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 బావుంది. మాకైతే నచ్చింది. ఎగ్ ఫేవరెట్ అయినోళ్ళకి మాత్రం ఈ ఐటెమ్ చాలా చాలా బా నచ్చుతుంది. నాకైతే ఎగ్ ఫేవరెట్. సో, నాకైతే బా నచ్చింది. ఈ చిల్లీ ఎగ్ ఐటెమ్ స్టార్టర్ అయితే మేము చాలా చోట్ల ట్రై చేసాము. నాకైతే ఈ ఐటెమ్ ఇష్టం. సో, అయితే టేస్ట్ అయితే బావుంది. వేడి వేడిగా ఉంది. కొత్తిమీర చికెన్ మాత్రం తెచ్చేటప్పటికే వాళ్ళు కిచెన్ నుంచి మాకు తెచ్చి ఇచ్చేటప్పటికే కొంచెం చల్లారిపోయింది. ఈ చిల్లీ ఎగ్ మాత్రం మంచిగా వేడి వేడిగా ఉంది. టేస్ట్ అయితే బా అనిపిచ్చింది. నెక్స్ట్ ఐటెమ్ అయితే పేరు డిఫరెంట్‌గా ఉందండి. చికెన్ బింగో చిప్స్ అంట. ఏంటో అంటే క్రిస్పీగా ఉంది చాలా క్రిస్పీగా. సో, వాళ్ళైతే పేరు బింగో అని అయితే పెట్టేశారు. చికెన్ బింగో చిప్స్ పల్చగా స్లైసెస్ కింద కట్ చేసి చికెన్‌ని ఇలా చిప్స్ కింద చేశారు. దానికి డిప్ వచ్చేసి మయోనీస్ ఇచ్చారు. టేస్ట్ అయితే మా అందరికీ చాలా బా నచ్చినాయండి. ఈ బింగో చిప్స్ వచ్చేసి క్రిస్పీగా. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కరకరలాడుతూ చిప్స్ కింద ఉంటాయి కాబట్టి. నాకైతే క్రిస్పీ ఐటెమ్స్ చాలా ఇష్టం. సో, నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇలా కోడి చిప్స్, బింగో చిప్స్ ఇలా రకరకాల క్రిస్పీగా వచ్చేయన్నీ చూసుకుంటాను.
నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి బాయిల్డ్ పీనట్ మసాలా చెప్పారు. అదైతే పల్లీలు ఉడకలేదు, అంత నచ్చలేదు. మళ్ళీ చెప్తే మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి వచ్చేసి బంగ్లా కోడి చిప్స్ అండి. అంటే పొటాటో మధ్యలో చికెన్ పెట్టి దాన్ని ఫ్రై చేసి అయితే ఇచ్చారు. మామూలుగా అయితే ఇది పొటాటోది క్రిస్పీగా ఉండి ఉంటుంది ఐటమ్. నేను హైదరాబాద్లో అయితే ట్రై చేశాను, నచ్చింది అక్కడ. పైన పెట్టే పొటాటో చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడైతే ఎలా ఉందంటే ఇది పొటాటో బజ్జీ తిన్నట్టు అనిపించింది, కాకపోతే మధ్యలో ఒక చికెన్ పీస్ పెట్టినట్టు అనిపించింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది తందూరి లాలీపాప్స్ అండి. కొంచెం గ్రిల్ ఐటెం టైపు. టేస్ట్ అయితే బాగున్నాయి, చిన్న చిన్నగా వచ్చినాయి లాలీపాప్స్. చాలా మసాలా అవి బాగా మంచిగా పట్టినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఫ్యాషన్ ఆనియన్ రింగ్స్ అంటుంది ఐటెం పేరు. ఏం కాదు, ఆనియన్ రింగ్స్. వీళ్ళైతే పేరు అలా పెట్టారు. అవి కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయి, బాగా అనిపించింది. టెక్స్చర్ అవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిల్లీ మష్రూమ్ అయితే చెప్పుకున్నాము. ఇది కూడా బాగుంది టేస్ట్. మష్రూమ్ నాకు అంత ఇష్టం ఉండదు, కానీ బాగుంది, బాగా అనిపించింది. నెక్స్ట్ మేమందరం అయితే ఇలా ఫుడ్ తినే బిజీలో ఉంటే పిల్లలు అయితే ఏదో కొంచెం కొంచెం తినేసి ఇక్కడైతే ఉన్న బొమ్మలన్నీ తెచ్చి అయితే మా బొడ్డోడైతే ఫుల్ అక్కడ ఉన్న బొమ్మలన్నీ తెచ్చి ఆడేసుకుంటున్నాడు. వాళ్ళైతే ఏమనలేదు, శుభ్రంగా తీసుకుని ఆడుకోమన్నారు. వాళ్ళు అలా అనడం ఆలస్యం ఇంకా పిల్లలైతే మొత్తం అన్ని బొమ్మలు, అక్కడ కారు ఉంటే కారు, ఇంకా అన్నిటితో ఆడుకుంటూ టైంపాస్ చేసేసారు. మేమైతే ఫుడ్ హ్యాపీగా తిన్నాము. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో వచ్చేసి బటర్ నాన్ అలాగే కడాయి చికెన్ ఆర్డర్ చెప్పుకున్నాము. కడాయి చికెన్ కర్రీ అయితే టేస్ట్ బాగానే ఉంది, గ్రేవీ నచ్చింది పీసెస్ కన్నా. బటర్ నాన్ వచ్చేసి చాలా థిక్గా ఉంది, ఇంకొంచెం థిన్గా ఉంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి దమ్ బిర్యానీ అండి. ఇది ఎక్కడికి వెళ్ళినా మేము మా బాబుని అయితే తీసుకుని వెళ్తే కానీ ఖచ్చితంగా ఇదైతే ఆర్డర్ చేయాల్సిందే. అది కూడా టేస్ట్ యావరేజ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిస్బిల్లాబాత్. ఇదైతే నచ్చలేదు మాకు. ఫుడ్ అయితే ఫినిష్ చేసుకుని ఇంకైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇవన్నీ కలిపి బిల్ ఎంత అయింది అన్నదైతే మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. సో దట్ నేను బిల్ ఎంత అయింది అన్నదైతే చెప్తాను, ఐటమ్స్ మొత్తం కలిపి. నాకైతే బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ ట్రై చేయడం ఇష్టం. ఎక్కువ స్టార్టర్సే ప్రిఫర్ చేస్తాను, మెయిన్ కోర్స్ ఇంట్లో అయినా చేసుకుంటాం కదా అని. బయట మీకేం నచ్చుతాయో కింద కమెంట్ చేయండి. అలాగే మేము వెళ్తున్నప్పుడు అయితే పెద్ద గొడవ అయితే ఆ గొడవ ఏంటి, ఫైనల్గా ఎవరు నగ్గారు అన్నదైతే మీరే చూసేసి ఎవరిది కరెక్టో చెప్పండి. ఇలాంటి ఫైట్స్ చాలామంది ఇంట్లో అయితే జరుగుంటాయి. గొడవలో మా బుడ్డోడు రియాక్షన్స్ అయితే మిస్ అవ్వకండి. ఇంతకీ వీళ్ళు గొడవ ఏంటో మీకు అర్థమైందండి? అర్థం కాకపోతే చెప్తాను వినండి. మా సుష్మా అయితే వాళ్ళ బొడ్డోడు వాళ్ళ అమ్మని పట్టుకుని మా అక్క మా అమ్మ అంటుంటే వాడు పస్సు ఫీల్ అయ్యి కొడుతున్నాడు వాళ్ళ అమ్మ అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు 4:30 అయింది. వచ్చేసిన తర్వాత ఇంక అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతామన్నారు. సో అత్తయ్యకి అయితే 60th బర్త్డే కాబట్టి కేక్ అయితే కట్ చేయించాము. కేక్ చూసారా ఎంత బాగుందో? మీలో ఎంతమందికి నచ్చింది కింద కమెంట్ చేయండి. ఇద్దరు కలిపి మా మమ్మీ అలాగే మా అత్తయ్య కలిపి అయితే కేక్ కట్ చేశారు. ఎందుకంటే ఆ ముందు రోజు మా అమ్మ బర్త్డే. సో అత్తయ్య ఏమన్నారంటే ఇద్దరం కలిపి కట్ చేస్తాము అన్నారు. సో వాళ్ళిద్దరూ అయితే కట్ చేశారు. కానీ అత్తయ్యదైతే 68th బర్త్డే. సో మేమైతే స్పెషల్గా కేక్ అలా అయితే చేంజ్ చేసాము. యాజ్ యూజువల్ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరికీ నచ్చింది. మేమైతే ఎక్కువ హాట్ లైన్స్లో ఆర్డర్ ఇచ్చుకుంటాము భీమవరాన్ని. అక్కడ కేక్స్ అయితే చాలా బాగుంటాయి. ఇదైతే ప్రమోషన్ కాదు, మేము ఎప్పుడు అక్కడే ఆర్డర్ ఇచ్చుకుంటాం కాబట్టి చెప్పాను. టేస్ట్ అయితే మా అందరికీ చాలా ఇష్టం. ఇంకా ఫైనల్గా అత్తయ్య అయితే కేక్ కట్ చేసింది, అందరికీ అయితే పెట్టేశారు. అందరం అయితే తినేసాము. నెక్స్ట్ ఇంకా అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయారు రిటర్న్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.